నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెల్ల. వైసీపీకి జనం రాసిన మరణ శాసనం. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ అనే సినిమాలో కొవ్వు ఎక్కువై తెలియలేదు కానీ నీ బాడీలో బుల్లెట్ దిగి చాలా సేపు అయింది అని ఓ డైలాగ్ ఉంటుంది. ప్రస్తుతం ఆ డైలాగ్ వైసీపీకి అతికినట్లుగా సరిపోతుంది. అధికార మదం తలకెక్కి అర్థం కావడం లేదు కానీ వైసీపీ ఓటమి ఖరారై చాలా కాలమైంది. నిజమే, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేది ఎవరో అధికారికంగా తేలడానికి ఇక 8 రోజులు మాత్రమే ఉంది. అయితే ఓట్ల లెక్కింపు పూర్తి ఫలితాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే జనం తీర్పు ఏంటన్నది వైసీపీతో సహా అందరికీ పోలింగ్ రోజునే అవగతమైపోయింది. అధికార మదం తలకెక్కి అర్థం కాలేదు కానీ వైసీపీ ఓటమి కోసం జనం ఎప్పుడో తమ ఆయుధానికి పదును పెట్టేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా జగన్ కు మరో ఛాన్స్ ఇచ్చేది లేదని డిసైడ్ అయిపోయారు. తమ ఓటు భద్రంగా ఉందో లేదో అనుక్షణం వెరిఫై చేసుకుంటూ వచ్చారు. దొంగ ఓట్ల నమోదును అడ్డుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే ఇదంతా జనం నిశ్శబ్దంగా చేశారు. ఈ నిశ్శబ్దం వెనుక ప్రభుత్వ వ్యతిరేకత వారిలో నివురు గప్పిన నిప్పులా ఉంది. గడప గడప నుంచి వైసీపీ నాయకులకు నిరసన సెగ తగిలినా ఆ ఏముందలే అనుకున్నారు. వైనాట్ 175 ధీమా వ్యక్తం చేశారు. ఆ ధీమా వెనుక ప్రజలు వ్యతిరేకించిన అవినీతికి అలవాటు పడ్డ కొందరు ఉన్నతాధికారులు, పోలీసుల సహకారంతో వారిని భయపెట్టి పబ్బం గడుపుకోగలమని భావించారు. అయితే అది సాధ్యం కాదు. రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు ఏమాత్రం సుముఖంగా లేరన్న సంకేతాలు ఏడాది ముందు నుంచే స్పష్టంగా కనిపించాయి. ఎన్నికలలో జగన్ రెడ్డి బొక్కబోర్లా పడటం ఖాయమని ఎప్పుడో తేలిపోయింది. సంక్షేమ పథకాల పేరిట క్రమం తప్పకుండా ప్రజల ఖాతాల్లో పైసలు వేస్తున్నాం కాబట్టి ప్రజలు చచ్చుకుంటూ మళ్లీ తమకే ఓటేస్తారని, తమనే గెలిపిస్తారని వైసీపీ నేతలు పగటి కలలు కన్నారు. గాలిలో మేడలు కట్టుకున్నారు. ఆశల పల్లకిలో ఊరేగారు. ప్రజలు సంక్షేమం అంటూ జగన్ సర్కార్ ఇచ్చిందేదో పుచ్చుకున్నారు. అయితే జగన్ కు మరో ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదన్న నిర్ణయం ఎప్పుడో తీసేసుకున్నారు. విధ్వంసం తప్ప విజన్ లేని పాలకుడు ఇక వద్దే వద్దని నిర్ణయానికి వచ్చేశారు. మాట తప్పను మడమ తిప్పను అంటే ఏంటో అనుకున్నాను కానీ జగన్ అధికారంలోకి వచ్చి రివర్స్ పాలన ప్రారంభించిన తరువాత కానీ జగన్ రెడ్డి మాటలను కూడా రివర్స్ గానే అర్థం చేసుకోవాలని అర్థం కాలేదని వాపోయారు. అప్పులు చేయడం, సంక్షేమం అంటూ చిల్లర విసరడం తప్ప జగన్ హయాంలో రాష్ట్రంలో విసుమొత్తు అభివృద్ధి జరగలేదు. చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు అందలేదు. దీంతో రాష్ట్రంలో చిన్న పెద్ద పనులకు టెండర్లకు పిలిచిన కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్లకే కాదు, పార్టీ క్యాడర్ కు మేలు చేయడం కోసం అంటూ కేటాయించిన నామినేషన్ పనులను కూడా పార్టీ క్యాడర్ నేతల ముందుకు రావడం మానేశారు. అంటే పార్టీ క్యాడర్ లోనే జగన్ రెడ్డి విశ్వాస స్థాయి దిగజారింది. అంతెందుకు ప్రభుత్వ భూములు ఫ్లాట్స్ వేసి అమ్ముదామనుకుంటే కొనే నాదుడే లేకుండా పోయాడు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రీమ్ క్యాపిటల్ వైజాగ్ లో జగన్ అన్న స్మార్ట్ టౌన్షిప్ లో సుమారు 2000 ఫ్లాట్లను వేలం ద్వారా అమ్మకానికి పెడితే ప్రజల నుంచి స్పందన లేదు. వాస్తవానికి ప్రభుత్వం నేరుగా అమ్ముతోందంటే దానికో క్రేజ్ ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు, క్లియర్ టైటిల్ ఉంటుంది అన్న నమ్మకంతో జనం ముందుకు రావాలి. చంద్రబాబు హయాంలో అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే గంటల్లో బిజినెస్ క్లోజ్ అయింది. అది విశ్వాసం అంటే. కానీ జగన్ సర్కార్కు ప్రజలలో విశ్వసనీయత లేదనడానికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లో ఫ్లాట్లు కొనడానికి ఎవరు రాకపోవడమే నిదర్శనమని అప్పుడే తేలిపోయింది. ఇలా ఒకరని కాదు, అన్ని వర్గాల ప్రజలు, చివరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతున్న సామాన్య జనం కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా లేమని చెప్పకనే చెప్పేశారు. అయినా వైసీపీ మాత్రం సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలు ఆ విశ్వాసంతో తమకే ఓటు వేస్తారని నమ్మింది. మే 13న పోలింగ్ సరళి చూసిన తర్వాత కానీ వైసీపీ నేతలకు అర్థం కాలేదు. వాస్తవం బోధపడలేదు. హింస, దౌర్జన్యం, దుర్మార్గాలతో జనాలను భయపెట్టి ఓట్లేయించుకోలేమని, ప్రజలు తమ పార్టీని తిరస్కరించారని, అందుకే వైసీపీలో ఇంతకాలం నోరెట్టుకు పడిపోయిన ఏ నాయకుడు కూడా ఇప్పుడు నోరు మెదపడం లేదు. వైసీపీ ఓటమి ఖాయమని చెప్పడానికి ఇదే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.